హలో గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెన్. ఈరోజు మనం మన హోమ్ టౌన్లో ఉన్నాం. బ్యాక్గ్రౌండ్ అది చూస్తే మళ్ళీ మారిపోయింది. వీడియో తీయడానికి చాలా అడ్జస్ట్ చేసుకున్నా, బట్ స్టిల్ సమ్వేర్ ఎక్కడో ఏదో మిస్సింగ్లా ఉంది. అంత బాగున్న ఫీలింగ్ అయితే రావట్లే. ఈ ఫ్రేమ్ ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి. ఇంట్లో వేరే ప్లేస్లో వీడియో రికార్డ్ చేయడానికి మనం ప్లాన్ చేద్దాం. అండ్ ఇన్ దిస్ వీడియో ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆన్ మై ఫస్ట్ శాలరీ. నేను జాబ్లో జాయిన్ అయ్యి అరౌండ్ ఒక 3.5 years అవుతుంది. మనందరికి కూడా మన ఫస్ట్ శాలరీ చాలా స్పెషల్. కానీ నేను నా ఫస్ట్ శాలరీ మంచిగా ప్లాన్ చేసుకోలే, జస్ట్ వేస్టెడ్ ద మనీ, బట్ ఎంజాయ్ అయితే చేసా. నేను చేసిన మనీ మిస్టేక్స్ మీలో ఎవరైతే రిపీట్ చేయొద్దు అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. నా ఫస్ట్ శాలరీ వచ్చేది క్లోజ్ టు 30,000 రూపీస్. 6 monthsలోనే మంచి హైక్ అయితే వచ్చింది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా డీటెయిల్స్ అయితే కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టోరీ కంప్లీట్గా చెప్పే ముందు మన ఛానల్కి క్లోజ్ టు 330 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ ఈ వీడియోతో 350 సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలని అనుకుంటున్నా. మీరు కనుక సపోర్ట్ చేస్తే మనం అది ఖచ్చితంగా చేయగలం. అండ్ టుడే ఐఎమ్ షేరింగ్ యూ మై కంప్లీట్ శాలరీ స్టోరీ, ఫైనాన్షియల్ మిస్టేక్స్, లెసన్స్ లెర్న్డ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 6 monthsలో హైక్ ఎందుకు వచ్చింది. ఫుల్ స్ట్రాటజీ. మరి మీరు రెడీనా? చలో. ఈ రోజు వీడియో చాలా స్పెషల్, ఎందుకంటే ఇది నా స్టోరీ అండ్ దీన్ని షేర్ చేయడంలో నేను కొంచెం హెసిటేట్ అయ్యా. బట్ స్టిల్ ఐ వాంట్ టు పుట్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సమ్ టైమ్స్ మన స్టోరీలు మనం చెప్పుకోవడం చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, బట్ స్టిల్ ఇది ఒకరికి యూజ్ అవుతుందంటే మనం డెఫినెట్ గా చెప్పుకోవాలి. నాకు బీటెక్ అరౌండ్ 6 years అయింది, కానీ నేను జాబ్ స్టార్ట్ చేసి క్లోజ్ టు 3.5-4 years మాత్రమే అవుతుంది. ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఒక స్టేబుల్ జాబ్, ఇది నా జాబ్ అనే ఫీలింగ్ వచ్చిన జాబ్ వచ్చి అయితే అరౌండ్ 3.5 years అవుతుంది. అండ్ మై ఫస్ట్ శాలరీ వాస్ అరౌండ్ 30,000 రూపీ పర్ మంత్. అండ్ ఈ వీడియోలో నేను షేర్ చేసే ఇన్ఫర్మేషన్, ఫస్ట్ శాలరీ ఫీలింగ్ ఎలా ఉంది, ఆ మనీతో నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటి, అండ్ 6 monthsలో హైక్ రావడానికి కారణం ఏంటి, ఇంకా అందరికి యూస్ఫుల్ అయ్యే ఫైనాన్షియల్ లెసన్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు కూడా మనీ వేస్ట్ చేయకుండా ఉండడానికి సజెషన్స్. కాలేజ్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, మాలో ఎవరికి జాబ్స్ రాలే. ఈ జాబ్స్ కోసం చాలా కష్టపడ్డాం. నేనైతే మరీ అంత కష్టపడలేదు. 2.5 years అయితే ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత అయితే ప్రాపర్ జాబ్లోకి జాయిన్ అవుదామని నేను మెంటల్గా అప్పుడు డిసైడ్ అయ్యి అప్పుడే ఎంటర్ అయ్యా. కానీ ఎంటర్ అవ్వడానికి క్లోజ్ టు 7-8 ఇంటర్వ్యూస్ ఇచ్చా. అందులో చాలా వరకు పోయాయి, కొన్ని వచ్చాయి, బట్ ఐ చూస్ ద బెస్ట్ వన్. ఆ టైంలో మెకానికల్ వాడు ఐటీలోకి రావడమే గొప్ప. అండ్ నా దృష్టిలో ఐ మేడ్ ఇట్ డీసెంట్. నాకు ఒక 4.5 LPA జాబ్ వచ్చింది, వేర్ 10,000 ఇస్ ఫర్ గ్రాట్యుటీ, అది మనకి ఇవ్వరు. సో ఐ కాల్ ఇట్ యాజ్ 4.4 lakh per annum. అండ్ ఆ టైంలో ఆ ఫీలింగ్ డిస్క్రైబ్ చేస్తుంది, లైక్ ఇయర్స్ ఆఫ్ స్టడీస్, ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫైనలీ పేడ్ ఆఫ్ అని. బట్ హియర్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, 4.4 lakh per annum అంటే క్లోజ్ టు 36,000 per month వస్తాను అందరూ లెక్క పెట్టుకుంటాం. కానీ పిఎఫ్లు అవి ఇవి అన్నీ పోగా మనకు చేతిలో పడేది 29,000, 28,000 మాత్రమే. కానీ ఆ టైంలో నేను చేసిన సెలబ్రేషన్ నాకు ఇంకా గుర్తుంది. ఈవెన్ బ్యాంక్ అకౌంట్లో క్లోజ్ టు 28,000 రూపీస్ అయితే ఉన్నాయి. గైస్, ఫస్ట్ శాలరీ ఇచ్చే ఫీలింగ్ ఎప్పుడు కూడా దట్ ఇట్ ఫీల్స్ లైక్ యువర్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్. మన అకౌంట్లో డబ్బులు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి వీళ్ళకి చూపించడం, ఇంకా ఫ్యామిలీస్కి గిఫ్ట్స్ కొనడం, ఫ్రెండ్స్కి పార్టీలు ఇవ్వడం, నచ్చినవి కొన్ని వస్తువులు కొనడం, బయటికి వెళ్తే మనమే మన ఫ్రెండ్స్ అందరికి ఖర్చు పెట్టడం. ఆ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనకి రెంట్లు ఈ గోల ఎంత లేదు. ఒక 20-25 daysలో అయితే డబ్బులన్నీ అయిపోయాయి. తర్వాత మిగిలినవి మాత్రం 3,000 రూపాయలు. ఆ టైంలో నేను ఫ్యూచర్ ప్లానింగ్ కంప్లీట్గా ఇగ్నోర్ చేశా, ఎందుకంటే ఈ మనీ విషయం అంతా మనకు కొత్త అండ్ మనం చాలా ఎంజాయ్ చేయాలి కదా. ఒక 5 months తర్వాత వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పిలిచారు అండ్ దెన్ ద రియల్ గేమ్ స్టార్టెడ్. రూమ్ రెంట్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, మెడికల్, ఫ్యామిలీ సపోర్ట్, అండ్ మన చేతిలో ఉన్నవి మాత్రం జస్ట్ 28,000 మాత్రమే. నేను ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ 28,000 నాకు ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అనిపించినప్పుడు, హైదరాబాద్ వెళ్ళగానే ఈ 28,000 ఎక్కడ కనిపించలేదు. అండ్ ఆ టైంలో నాకు అనిపించింది ఐ వుడ్ హ్యావ్ సేవ్డ్ అట్లీస్ట్ సమ్ అమౌంట్ అని. అండ్ దెన్ నేను చాలా సీరియస్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేశా. కొన్ని యూట్యూబ్లో వీడియోలు చూసా, ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో మాట్లాడడం మొదలుపెట్టా. ఐ డోంట్ హ్యావ్ దట్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్ బ్యాక్ దెన్. ఆ ప్రాసెస్లో 2 మేజర్ రియలైజేషన్స్ అయితే అయ్యాయి. ఫస్ట్ వన్, శాలరీ ఇస్ అ స్టార్టింగ్ పాయింట్, రియల్ వెల్త్ అంతా కూడా లాంగ్ టర్మ్ ప్లానింగ్లోనే వస్తుందని. అండ్ ద సెకండ్ వన్ ఈస్, కరెంట్ జాబ్లో మనం పెర్ఫార్మెన్స్ ఇస్తేనే మనకు హైక్ వస్తుంది. సో నేను రెండింటిని ప్యారల్గా వర్క్ చేసుకున్నా. ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ ప్లానింగ్, అండ్ సెకండ్ వన్ ఇస్ కెరీర్ గ్రోత్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ దిస్ 50-30-20 రూల్. 50% ఏమో నీడ్స్ కోసం రెంట్, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, 30% ఈస్ ఫర్ వాన్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ షాపింగ్, అండ్ 20% ఈస్ ఫర్ కంప్లీట్లీ ఇంటూ సేవింగ్స్. అండ్ కెరీర్ గ్రోత్ స్ట్రాటజీ వచ్చి I was continuously involving into different projects in the team. నేను కంటిన్యూస్గా మాట్లాడడం నేర్చుకున్నా. ఐ వాజ్ టాకింగ్ విత్ మల్టిపుల్ టీమ్స్, ఇంకా సీనియర్ కొలీగ్స్తో కూర్చొని మాట్లాడడం, పెద్ద డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఇంకా చిన్న సర్టిఫికేషన్స్ చేయడం. అండ్ ఆల్సో ప్యారలల్గా నేను ఎంటెక్లో జాయిన్ అయ్యా. హియర్ ఇస్ ద కీ ఇన్సైట్. చాలా మంది ఫస్ట్ శాలరీ వచ్చాక కంఫర్ట్ జోన్లోకి అలవాటు పడ్డారంటే వాళ్ళు అక్కడే ఉండడానికి బాగుంటుంది అనుకుంటారు. కెరీర్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తే శాలరీ పెరిగితే ఆ హై ఇంకా చాలా బాగుంటుంది. అండ్ నేను 3 months కన్సిస్టెంట్గా ఈ స్ట్రాటజీని ఫాలో అయితే నాకు వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే, ప్రతి నెల 8,000 కన్సిస్టెంట్గా సేవ్ చేయడం మొదలుపెట్టా. న్యూ స్కిల్స్ డెవలప్ అయ్యాయి. మేనేజర్ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్, అండ్ టీంలో ఐఎమ్ వన్ ఆఫ్ ద కోర్ ఇంజనీర్. లైక్ యాన్యువల్ రివ్యూ చూస్తే ఐ గాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రేటింగ్స్ ఇన్ ద టీమ్. నా ఫస్ట్ రివ్యూకి నేను చాలా నర్వస్ ఫీల్ అయ్యాను. అండ్ నేను రివ్యూకి ప్రిపేర్ అయిన స్ట్రాటజీ ఏంటంటే, నేను పనిచేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా పేపర్లో పెట్టా, అండ్ నా స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాను అనేది కూడా మెన్షన్ చేసా. అండ్ ఫ్యూచర్ గోల్స్ గురించి కూడా డీటెయిల్గా రాసా. అండ్ శాలరీ ఎక్స్పెక్టేషన్ అంటారు, ఐ వాస్ ఫ్రెషర్ దెన్. వాళ్ళు ఎంత ఇచ్చినా ఐ వుడ్ హ్యావ్ సాటిస్ఫైడ్, బట్ ఐ గాట్ అ డీసెంట్ అమౌంట్. రివ్యూ మీటింగ్లో మేనేజర్ చెప్పారు దట్ ఐఎమ్ పర్ఫార్మింగ్ వెల్ అన్నట్టు. అండ్ దెన్ గైస్, ఆ వర్డ్స్ విన్నప్పుడు కాన్ఫిడెన్స్ రియల్గా చాలా బూస్ట్ అయింది.
బట్ రియల్ సర్ప్రైజ్ ఇంకా రాలేదు. దెన్ మై మేనేజర్ మెన్షన్ దట్ మై శాలరీ ఈస్ గోయింగ్ టు గెట్ హైక్డ్ బై 30%. 4.5 LPA ఉన్నది కాస్త ఒక్కసారిగా విదిన్ 6 monthsలో క్లోజ్ టు 6 lakhs వెళ్ళిపోయింది, విచ్ ఈస్ అరౌండ్ 9,000 రూపీ పర్ మంత్. ఒక 29,000 వచ్చేవాడికి దగ్గర 40,000 వస్తుంటే దట్స్ లైక్ టూ గుడ్ కదా. అండ్ దెన్ ఐ వాజ్ స్టిల్ వర్కింగ్ కన్సిస్టెన్సీ ఫర్ హై పెర్ఫార్మెన్స్. ప్రొయాక్టివ్గా కొత్త నేర్చుకున్నా, అప్ స్కిల్లింగ్ చేసుకున్నా, కొన్ని ప్రాజెక్ట్స్కి ఓనర్షిప్ తీసుకుని వీ స్టార్ట్ బిల్డింగ్ అవర్ న్యూ ప్రాజెక్ట్ ఇన్ ద టీమ్ అండ్ డెమోన్స్ట్రేటింగ్ వాల్యూ ఎడిషన్ టు ద కంపెనీ. గైస్, ఒక్క విషయం, ఫస్ట్ శాలరీ ఎక్సైట్మెంట్లో వీ ఆఫెన్ ఫర్గెట్ శాలరీ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్, ఇట్స్ నాట్ ద ఎండింగ్ పాయింట్. ఈ కంప్లీట్ జర్నీలో నేను నేర్చుకున్న లెసన్స్ మీ అందరికీ చెప్తున్నా. ఎస్పెషల్లీ మీరు ఎవరైతే ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారో మీరైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫస్ట్ ప్రియారిటీస్ ఎమర్జెన్సీ ఫండ్. బికాస్ మన కెరీర్ స్టార్టింగ్లో మనం ఈ జాబ్లో ఖచ్చితంగా ఉంటామా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్. మనం ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకోకుండా మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ సిచ్యువేషన్లో మనకు 1-2 months సర్వ్ అవ్వడానికి సమ్ అమౌంట్ అయితే గ్యారంటీ ఉండాలి. సో ఎమర్జెన్సీ ఫండ్ అయితే ఫస్ట్ బిల్డ్ చేసుకోండి. శాలరీ పెరగగానే లైఫ్ స్టైల్ అప్డేట్ చేయొద్దు, బికాస్ ఇట్స్ టేక్ యూ టు లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఇన్వెస్ట్మెంట్ ఎర్లీ ఈజ్ ఆల్వేస్ గుడ్, బట్ కెరీర్ స్టార్టింగ్లో మీరు చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంటారు కాబట్టి దీని మీద అంత ఫోకస్ చేయలేకపోవచ్చు, బట్ స్టిల్ చేయండి. అండ్ దెన్ బడ్జెట్ ట్రాకింగ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వేర్ మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఒక చోట రాసుకోండి. దేర్ ఆర్ మల్టిపుల్ యాప్స్. మై సజెషన్ ఇస్ మనీ మేనేజర్, విచ్ ఇస్ అ ఎక్సలెంట్ యాప్. And this is not sponsored. Major thing is family support. ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ చేయండి. అండ్ ఫ్రమ్ దిస్ ద కెరీర్ లెసన్స్ ఐ లర్న్ ఆర్, చాలా మంది జాబ్ బిజినెస్ అంటే బిజినెస్ అంటారు, వేరే వాడు ఫార్చ్యూన్ పెంచడానికే ఉందంటారు, బట్ జాబ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ హెల్పింగ్ అస్ టు బిల్డ్ అవర్ ఇనిషియల్ వెల్త్. సో దాన్ని మీరు లాయల్గా సాటిస్ఫై చేసుకోండి, కుదిరినంత స్కిల్ డెవలప్ చేసుకోండి, కుదిరినంత నెట్వర్కింగ్ పెంచుకోండి, దొరికినంత నాలెడ్జ్ని కన్జ్యూమ్ చేసుకోండి, అలానే అచీవ్మెంట్స్ రికార్డ్ చేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్, గ్రో చేసుకోండి. ఇంకా తర్వాత 2 times జాబ్స్ యూజ్ చేస్తే దాని గురించి మనం డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అయితే ఈ స్టోరీ షేర్ చేయడం సంథింగ్ ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నా. దిస్ సంథింగ్ యూస్ఫుల్ ఫర్ ద పీపుల్ హూ స్టార్టెడ్ దర్ కెరీర్స్ జస్ట్ నౌ, బికాస్ ఫైనాన్షియల్ లిటరసీ ఈస్ చాలా ఇంపార్టెంట్ ఇన్ ఇండియా. మనకి అది కాలేజీలో స్కూల్లో నేర్పించారు, మనం సొంతంగా ప్లాన్ చేసుకోవాల్సిందే. మనందరి ఫస్ట్ శాలరీ మే బి డిఫరెంట్, బట్ అందరి ప్రిన్సిపల్స్ అయితే ఒకటే. శాలరీ ఇస్ జస్ట్ నెంబర్. మీ వెల్త్ అంతా కూడా ప్లానింగ్తోనే బిల్డ్ చేయగలరు. ఇఫ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీఆర్ రోడ్ టు 500 subscribers అండ్ 350 is అవర్ నియరెస్ట్ మైల్ స్టోన్. ప్లీజ్ 350 అయితే క్రాస్ చేయించండి ఈ వీడియోని. ఇన్ కేస్ మీకు వేరే నాలెడ్జ్ మీద కంటెంట్ కావాలంటే ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.